ఈ వీడియోలో వొవెల్ సౌండ్స్ గురించి తెలుసుకుందాం. ఇంగ్లీష్లో 20 వొవెల్ సౌండ్స్ ఉన్నాయి. వొవెల్ సౌండ్స్ 2 రకాలు. అవి మోనోఫ్థాంగ్స్ మరియు డిఫ్థాంగ్స్. మోనోఫ్థాంగ్ సౌండ్స్ 12 ఉన్నాయి. అలాగే డిఫ్థాంగ్ సౌండ్స్ 8 ఉన్నాయి. ఇప్పుడు మోనోఫ్థాంగ్స్ గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు సిలబల్ అంటే తెలుసుకోవాలి. A syllable is a complete word or a part of word with one vowel sound. It is not necessarily that every syllable contains a vowel, but it will contain a vowel sound when pronounced. The pronunciation of a word determines the number of syllables. ఒక వొవెల్తో అంటే ఒక అచ్చుతో కూడిన పూర్తి పదం యొక్క ధ్వని లేక పదం యొక్క భాగం ధ్వనిని సిలబల్ అంటారు. ప్రతి సిలబల్లో వొవెల్ ఉండాలన్న నియమం లేదు గాని వాటిని పలికినప్పుడు వొవెల్ సౌండ్ ఖచ్చితంగా ఉండాలి. ఒక పదంలో ఎన్ని సిలబల్స్ ఉన్నాయన్నది ఆ పదం యొక్క ఉచ్చారణ తెలియజేస్తుంది. ఇక్కడ ఉదాహరణలు గమనిస్తే బర్డ్, ఈ పదంలో ఒక వొవెల్ సౌండ్ ఉంది కనుక ఇది 1 సిలబల్ వర్డ్. రిథమ్ అనే వర్డ్లో వొవెల్ లేదు కానీ 2 వొవెల్ సౌండ్స్ ఉండడం వలన ఇది 2 సిలబల్ వర్డ్. ఇంగ్లీష్ అనే వర్డ్లో 2 వొవెల్స్ అలాగే 2 వొవెల్ సౌండ్స్ ఉన్నాయి కనుక ఇది 2 సిలబల్ వర్డ్. 15 అనే వర్డ్లో 3 వొవెల్స్ ఉన్నప్పటికీ 2 వొవెల్ సౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఇది 2 సిలబల్ వర్డ్. డిసెంబర్ అనే వర్డ్లో 3 వొవెల్స్ అలాగే 3 వొవెల్ సౌండ్స్ ఉన్నాయి కనుక ఇది 3 సిలబల్ వర్డ్. ఇలాగే ఏ పదమైనా అందులో ఉన్న వొవెల్ సౌండ్స్ని బట్టి ఆ వర్డ్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయో నిర్ధారించవచ్చు. సిలబల్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మోనోఫ్థాంగ్స్ గురించి తెలుసుకుందాం. Monophthong is a vowel which contains a single sound within a syllable. English has 12 monophthongs or 12 pure vowels. ఒక సిలబల్లో ఒకే అచ్చు శబ్దం కలిగి ఉన్న వొవెల్ని మోనోఫ్థాంగ్ అంటారు. ఇంగ్లీష్లో 12 మోనోఫ్థాంగ్స్ ఉన్నాయి. వీటిని ప్యూర్ వొవెల్స్ అని కూడా అంటారు. మోనోఫ్థాంగ్ అనే పదము పురాతన గ్రీక్ నుండి వచ్చింది. మోనో అంటే సింగిల్, ఏక, ఒక్క అని, థాంగ్ అంటే సౌండ్, శబ్దం, ధ్వని లేదా టోన్, స్వరం అని అర్థం. మోనోఫ్థాంగ్స్ని పలికేటప్పుడు నాలుక మరియు నోరు పొజిషన్ మారదు. అంటే ఈ వొవెల్స్ని ఒకదాని తర్వాత ఒకటి పలికేటప్పుడు గ్లైడ్, మింగడం కానీ షిఫ్ట్, జరగడం కానీ జరగదు. నాలుక మరియు నోరు పొజిషన్ మారదు. మోనోఫ్థాంగ్స్ 2 రకాలు. అవి లాంగ్ వొవెల్స్ మరియు షార్ట్ వొవెల్స్. లాంగ్ వొవెల్స్ అనేవి దీర్ఘంగా ధ్వనిస్తాయి. వొవెల్ సౌండ్ మరియు ఆ వొవెల్ నేమ్ సౌండ్ 2 ఒకే ధ్వనిని కలిగి ఉంటాయి. లాంగ్ వొవెల్స్ హారిజాంటల్ లైన్తో సూచించబడతాయి. దీనినే మ్యాక్రాన్ అని అంటారు. షార్ట్ వొవెల్స్ అనేవి వొవెల్స్ యొక్క సౌండ్స్, అంటే ఆ వొవెల్ నేమ్ సౌండ్ కాదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. షార్ట్ వొవెల్స్ కర్వ్డ్ లైన్తో సూచించబడతాయి. దీనినే బ్రీవ్ అని అంటారు. ఫొనెటిక్ ఆల్ఫబెట్లో అయితే ఆ ఫొనెటిక్ ఆల్ఫబెట్ తరువాత 2 డాట్స్ ఉండడం గమనిస్తాము. అలాగే ఒకే వొవెల్ సౌండ్కి 2 ఫొనెటిక్ ఆల్ఫబెట్ సింబల్స్ వచ్చినప్పుడు అవి కూడా లాంగ్ వొవెల్ సౌండ్స్గా పరిగణించబడతాయి. లాంగ్ వొవెల్ పలికే సందర్భాలు గమనిస్తే మొదటిగా సిలబల్ చివర ఉన్న వొవెల్స్ లాంగ్ వొవెల్ సౌండ్స్ని కలిగి ఉంటాయి. ఉదాహరణకు మీ, బి, సి. రెండవది సైలెంట్ ఈ ఉంటే దానికంటే ముందు ఉన్న వొవెల్ లాంగ్ వొవెల్ సౌండ్ని కలిగి ఉంటాయి. ఉదాహరణకు ఈవ్, సేన్, మ్యూల్. మూడవది వొవెల్ టీమ్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ వొవెల్స్ ఉన్నప్పుడు కూడా లాంగ్ వొవెల్ సౌండ్ని కలిగి ఉంటాయి. ఉదాహరణకు చీఫ్, లీఫ్, లీడ్, ఈచ్. నాలుగవది ఒక వర్డ్లో 2 కాన్సనెంట్స్కి ముందు ఓ గాని ఐ గాని ఉంటే అవి లాంగ్ వొవెల్ సౌండ్స్ని కలిగి ఉంటాయి. ఉదాహరణకు కాల్, ఆల్, మైండ్, లైట్. ఇప్పుడు మోనోఫ్థాంగ్స్లో ఉన్న లాంగ్ వొవెల్స్ని గురించి తెలుసుకుందాం. మోనోఫ్థాంగ్స్లో 5 లాంగ్ వొవెల్ సౌండ్స్ ఉన్నాయి. వీటిని ఒక్కొక్కటిగా గమనిస్తే లాంగ్ వొవెల్స్లో మొదటిగా ఈ, ఈ, ఈ. దీనిని పలికేటప్పుడు పెదాలు విస్తరించిన స్థితిలో ఉండి నాలుక నోటి పైభాగానికి దగ్గరగా వస్తుంది. వోకల్ ట్రాక్ట్ యొక్క ముందు భాగంలో వ్యక్తీకరించబడుతుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. షీప్, లీప్, టీమ్,
eat, heat, need, read, wheat, live, feel, be, he, meet, green, feed, clean. తరువాత లాంగ్ వొవెల్స్లో రెండవది ఊ ఊ ఊ. దీనిని పలికేటప్పుడు పెదాలు గుండ్రంగా ఉండి నాలుక నోటిపై భాగానికి దగ్గరగా వస్తుంది. వోకల్ ట్రాక్ట్ యొక్క వెనుక భాగంలో వ్యక్తీకరించబడుతుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. షూట్, కూల్, లూజ్, క్యూ, యూ, ఫుడ్, టు, న్యూ, టూల్, సూన్, డూ, స్కూల్, డ్యూడ్, మూవ్, రూడ్, షూ. తర్వాత లాంగ్ వొవెల్స్లో మూడవది అ అ అ. దీనిని పలికేటప్పుడు పెదాలు గుండ్రంగా లేని స్థితిలో ఉండి నాలుక కొద్దిగా తెరచి ఉంటుంది. వోకల్ ట్రాక్ట్ యొక్క మధ్య భాగంలో వ్యక్తీకరించబడుతుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. వర్డ్, టర్న్, లర్న్, వర్స్, ఎర్న్, గర్ల్, బర్న్, నర్స్, చర్చ్, హర్ట్, థర్స్డే, అర్బన్, వరల్డ్, ఫర్మ్, సర్కిల్, షర్ట్. తర్వాత లాంగ్ వొవెల్స్లో నాలుగవది ఆ ఆ ఆ. దీనిని పలికేటప్పుడు పెదాలు గుండ్రంగా ఉండి నాలుక కొద్దిగా తెరచి ఉంటుంది. వోకల్ ట్రాక్ట్ యొక్క వెనుక భాగంలో వ్యక్తీకరించబడుతుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. డోర్, ఆల్, ఫోర్, లా, కాల్, హాల్, వాల్, షోర్, ష్యూర్, మాల్, బాట్, షార్ట్, ఫర్, మోర్, టాప్, కాట్, వార్. ఇక్కడ ఎస్యుఆర్ఈ షోర్, ష్యూర్ దీనికి రెండు ప్రొనౌన్సియేషన్స్ ఉన్నాయని గమనించాలి. తర్వాత లాంగ్ వొవెల్స్లో ఐదవది ఆ ఆ ఆ. దీనిని పలికేటప్పుడు నోరు మరియు పెదవులు విస్తరించిన స్థితిలో ఉండి నాలుక పూర్తిగా తెరచి నోటి లోపలికి ఉంటుంది. వోకల్ ట్రాక్ట్ యొక్క వెనుక భాగంలో వ్యక్తీకరించబడుతుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫార్, కార్, కామ్, పామ్, కాట్, లార్జ్, ఫాదర్, బాత్, ఆఫ్టర్, పార్టీ, ఆర్మ్, ఆస్క్, మార్కెట్, స్టార్, ఆన్సర్, ఆర్గ్యుమెంట్. ఇప్పటి వరకు లాంగ్ వొవెల్స్ గురించి చూసాం కదా. అలాగే మొనోఫ్థాంగ్స్లో 7 షార్ట్ వొవెల్ సౌండ్స్ ఉన్నాయి. ఇప్పుడు షార్ట్ వొవెల్ సౌండ్స్ గురించి ఒక్కొక్కటిగా చూద్దాం. షార్ట్ వొవెల్స్లో మొదటిది ఈ ఈ ఈ ఈ అనే ధ్వని వోకల్ ట్రాక్ట్ యొక్క ముందు భాగంలో వ్యక్తీకరించబడుతుంది. నాలుకతో నోటి పైకప్పుకు సగం మూసి ఉంటుంది. నోరు మరియు పెదవులు విస్తరించిన స్థితిలో ఉంటాయి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇట్, షిప్, లిప్, లివ్, లైవ్, రిచ్, టిప్, పిట్, బిన్, సిట్, బిగ్, డిడ్, స్లిప్, స్లిమ్, కిడ్, లిఫ్ట్, విన్. ఇక్కడ LIVE లివ్, లైవ్ దీనికి రెండు ప్రొనౌన్సియేషన్స్ ఉన్నాయని గమనించాలి. తర్వాత షార్ట్ వొవెల్స్లో రెండవది ఓ ఓ ఓ ఓ అనే ధ్వని వోకల్ ట్రాక్ట్ యొక్క వెనుక భాగంలో వ్యక్తీకరించబడుతుంది. నాలుక పైకప్పు వెనుకకు దగ్గరగా ఉంటుంది. నోరు మరియు పెదవులు గుండ్రని స్థితిలో ఉంటాయి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. గుడ్, లుక్, ఫుట్, కుక్, హుక్, పుష్, బుక్, బుల్, ఫుల్, పుట్, హుడ్, వుడ్, షుడ్, బుష్, టుక్, పుష్. తర్వాత షార్ట్ వొవెల్స్లో మూడవది ఏ ఏ ఏ.
ఎ అనే ధ్వని వోకల్ ట్రాక్ట్ యొక్క మధ్య భాగంలో వ్యక్తీకరించబడుతుంది. నాలుక నోటి పైకప్పుకు దగ్గరగా వస్తుంది మరియు పెదవులు గుండ్రంగా ఉంటాయి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎస్, బెట్, హెడ్, నెట్, టెన్, వెంట్, రెస్ట్, టెస్ట్, ఫ్రెండ్, డెడ్, మెట్, గెట్, రెడ్, షెడ్, లెట్, సెడ్. తర్వాత షార్ట్ వోవెల్స్లో నాలుగవది అ. అ అ అ అనే ధ్వని వోకల్ ట్రాక్ట్ యొక్క మధ్య భాగంలో వ్యక్తీకరించబడుతుంది. పెదాలు పాక్షికంగా తెరవబడి ఉంటాయి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. టీచర్, అబిలిటీ, అగో, డాక్టర్, అమాంగ్, లెటర్, అబౌట్, బెటర్, యాక్చువల్, టైగర్, అడ్జస్ట్, ప్రీచర్, అవే, అచీవ్, సబ్మిట్, అడ్రస్. ఇది కొంచెం ట్రిక్కీగా అనిపించినప్పటికీ వర్డ్స్ పలికేటప్పుడు దాని యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ మనకు అర్థమవుతుంది. తర్వాత షార్ట్ వోవెల్స్లో ఐదవది ఆ. ఆ ఆ ఆ అనే ధ్వని వోకల్ ట్రాక్ట్ యొక్క ముందు భాగంలో వ్యక్తీకరించబడుతుంది. నాలుక సగం తెరచి ఉండి పెదవులు వ్యాపించి ఉంటాయి. ఎగ్జాంపుల్స్ గమనిద్దాం. క్యాట్, బ్యాట్, ఫ్యాన్, యాపిల్, మ్యాంగో, మ్యాట్, rat, family, bank, hand, tank, match, lamp, van, wat, bag. తర్వాత షార్ట్ వోవెల్స్లో ఆరవది అ. అ అ అ అనే ధ్వని వోకల్ ట్రాక్ట్ యొక్క వెనుక భాగంలో వ్యక్తీకరించబడుతుంది. నాలుక సగం తెరచి ఉండి పెదవులు గుండ్రంగా లేని స్థితి ఉంటుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. మచ్, ఫన్, బస్, లవ్, నట్, అంకుల్, బట్, వన్, అదర్, మస్ట్, కమ్, అప్, అండర్, యంగ్, లక్, మదర్. తర్వాత షార్ట్ వోవెల్స్లో ఆఖరిది ఏడవది ఆ. ఆ ఆ ఆ అనే ధ్వని వోకల్ ట్రాక్ట్ యొక్క వెనుక భాగంలో వ్యక్తీకరించబడుతుంది. పెదాలు గుండ్రని స్థితిలో ఉండి నాలుక వెనుకకు లాగుతుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆన్, టాప్, గాడ్, ఫాగ్, పాట్, వాట్, కాట్, లాస్ట్, వాష్, ఆఫ్, ఫ్రమ్, డాట్, నాట్, సాంగ్, గాన్, జాబ్. ఇప్పటి వరకు మోనోఫ్థాంగ్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు డిఫ్థాంగ్స్ గురించి తెలుసుకుందాం. A diphthong is a sound that combines two vowel sounds into a single syllable. There are 8 diphthongs in English. Diphthong అనే పదము గ్రీక్ పదము. దీని అర్థం 2 sounds అంటే 2 శబ్దాలు. 2 అచ్చు శబ్దాలు కలిపి ఒకే అచ్చు శబ్దాన్ని ఇచ్చే దానిని డిప్థాంగ్ అంటారు. అలాగే గ్లైడ్ అంటే ఒకే సిలబల్లో నోటి యొక్క ఒక స్థానం నుండి మరి ఒక స్థానమునకు మారుతూ చేసే శబ్దం. డిప్థాంగ్లో 8 వొవెల్ సౌండ్స్ ఉన్నాయి. డిప్థాంగ్స్ అన్ని లాంగ్ వొవెల్ సౌండ్స్. డిప్థాంగ్స్ గురించి కాంబినేషన్ ఆఫ్ 2 వొవెల్ సౌండ్స్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. వీటిని ఒక్కొక్కటిగా గమనిస్తే డిప్థాంగ్స్లో మొదటిది ఇయర్. ఇయర్ ఇయర్ ఇవి 2 వొవెల్స్ అని మనకు తెలుసు కదా. దీనిని పలికేటప్పుడు మొదటి వొవెల్ నుండి రెండవ వొవెల్కి గ్లైడ్ చేస్తాము. అంటే మొదటి వొవెల్ని పలికి వెంటనే నోటిలో అదే స్థానం నుండి రెండవ వొవెల్ సౌండ్ని ఉచ్చరించడం చేయాలి. ఈ ఇయర్ ఇది అన్ని డిప్థాంగ్స్కి వర్తిస్తుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. హియర్, డియర్, బియర్, ఫియర్, ఇయర్, క్లియర్, ఇయర్, career, pioneer, engineer, theory, near, appear, beard, shear, mere. తర్వాత డిప్థాంగ్స్లో రెండవది ఏ. ఏ ఏ ఏ ఈ ఏ. ఎగ్జాంపుల్స్ చూద్దాం.
wait, play, they, pray, say, aim, day, cake, make, stay, ate, same, break, tail, pay, take. తర్వాత డిప్థాంగ్స్లో మూడవది ఉవ, 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 ఉ, ఆ, ఉవ. ఎగ్జాంపుల్స్ చూద్దాం. మాన్యూర్, ఇన్సెక్యూర్, ప్యూర్, ల్యూర్, అవర్, సెక్యూర్, ఫ్లవర్, cowardly, tower, power, tour, epicure, obscure, jury, tourist, tourist, mature, mature. ఇక్కడ TOURIST అలాగే MATURE ఈ రెండు పదాలకి రెండు రకాల ప్రొనౌన్సియేషన్స్ ఉన్నాయి. తర్వాత డిప్థాంగ్స్లో నాలుగవది ఆయ్, 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 ఆ, ఈ, ఆయ్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. బాయ్, టాయ్, జాయ్, ఆయిల్, చాయిస్, ఆయిస్టర్, నాయిస్, వాయిస్, ఎంప్లాయర్, కాయిన్, రాయల్, పాయింట్, లాయల్టీ, సాయిల్, అవాయిడ్, టాయిలెట్. తర్వాత డిప్థాంగ్స్లో ఐదవది ఆవ్, 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 అ, ఓ, ఆవ్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. షవ్, లవ్, స్లవ్, గో, త్రో, మౌన్, సౌ, సౌల్, గోల్, కాల్, ఆవ్, ఆల్డ్, బోర్న్, నౌ, హోమ్, బాల్. తర్వాత డిప్థాంగ్స్లో ఆరవది ఎయ, 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 ఏ, ఆ, ఎయ. ఎగ్జాంపుల్స్ చూద్దాం. హెయిర్, ఎయర్, చైర్, షేర్, ఇయర్, పేర్, బేర్, కేర్, రేర్, డేర్, వేర్, స్క్వేర్, ఫేర్, దేర్, ప్రేయర్, పేర్. తర్వాత డిప్థాంగ్స్లో ఏడవది ఐ, 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 ఆ, ఈ, ఐ. ఎగ్జాంపుల్స్ చూద్దాం. మై, ఐ, డై, క్రై, స్కై, రైట్, ఫైవ్, క్రైమ్, బైట్, లైట్, టై, టైట్, చైల్డ్, మైట్, లైక్, కైండ్. తర్వాత డిప్థాంగ్స్లో చివరిది ఎనిమిదవది ఔ, 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 ఆ, ఓ, ఔ. ఎగ్జాంపుల్స్ చూద్దాం. కావ్, టౌన్, నౌ, క్లౌడ్, అవుట్, పౌడర్, క్రౌన్, పౌండ్, అబౌట్, బ్రౌన్, డౌన్, హౌ, డౌరీ, సౌత్, ఔల్, ఫౌండ్. ఈ వీడియోలో వొవెల్ సౌండ్స్ గురించి తెలుసుకున్నాము.